నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. నీరు పల్లమెరుగు అన్నట్లు రాజకీయ నాయకులు అధికారం వైపే కదులుతారని మరోసారి రుజువవుతోంది. 10 ఏళ్ల పాటు భారత రాష్ట్ర సమితిలో ఎన్నో మంచి పదవులు, గౌరవం అందుకున్న సీనియర్ నేతలు ఒక్క ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితం కావడంతోనే ఇబ్బంది పడిపోతున్నారు. కాంగ్రెస్ నాయకత్వం కన్ను గీటడం ఆలస్యం, పరుగుల మీద వలసలు పోవడానికి రెడీ అయిపోతున్నారు. అధికారం లేకపోతే ఊపిరి ఆగిపోతుంది రాజకీయ నాయకులకు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఓటమి చెందింది. దాంతో అధికారం లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందని కొందరు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లో చేరిపోయారు. 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. దాంతో మరికొందరు కాంగ్రెస్ వృద్ధులు బీఆర్ఎస్ లో చేరారు. అలా వచ్చిన వారికి కేసీఆర్ సముచిత గౌరవం ఇచ్చారు, మంచి పదవులు ఇచ్చారు, కడుపులో పెట్టుకొని చూశారు. అయితే ఇటీవలి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ లో ఉన్న మాజీ కాంగ్రెస్ నేతల్లో కొత్త ఆశలు చిగురించాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి 4 నెలలు కూడా పూర్తి కాలేదు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి ఉండొచ్చు. 5 ఏళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ కు ఉంటాయి. కానీ నేతలు మాత్రం 5 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండలేం బాబోయ్ అంటున్నారు. గతంలో తాము పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో చేరిపోతే అధికారానికి దగ్గరగా ఉండి కావాల్సిన పనులు చేసుకోవచ్చు కదా అని వారు భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ లో చేరేందుకు ఉన్న అవకాశాలను వారు అందిపుచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ను బలహీనపరచాలన్న లక్ష్యంతో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు ఎవరు వచ్చినా కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. లోక్సభ ఎన్నికల నగారా మోగడంతో కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికల్లో విజయావకాశాలు బాగుంటాయని భావిస్తున్న నేతలు ఎంపీ టికెట్ల కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అటువంటి వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అమాంతం కాంగ్రెస్ లో చేరిపోయారు. ఈ ఇద్దరికి ఎంపీ టికెట్లు ఖరారయ్యాయి. దానం సికింద్రాబాద్ సీటును, రంజిత్ రెడ్డి చేవేళ్ల సీటును దక్కించుకున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆదిలాబాద్ కు చెందిన మాజీ మంత్రి అల్లోక ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో భేటీ అయ్యారు. ఆయన కూడా కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. తాజాగా బీఆర్ఎస్ లో కీలక పదవిలో ఉన్న కె కేశవరావు కూడా కాంగ్రెస్ లో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. కేసీఆర్ తనకు మంచి గౌరవం ఇచ్చారన్న కేకే తాను సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉన్నందున ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ దారిలోనే మరికొందరు నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేశవరావుకు బీఆర్ఎస్ లో చాలా మర్యాద చేశారు కేసీఆర్. 2 సార్లు రాజ్యసభ సీటు ఇచ్చారు. పార్టీ సెక్రటరీ జనరల్ పదవిని ఇచ్చారు. అయినా అధికారం పోగానే కేకే గోడ దాటాలనుకోవడం దారుణమే. నిజానికి ఇందులో బీఆర్ఎస్ తప్పు కూడా ఉంది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు తిరుగులేని విజయం అందించారు. 88 సీట్లతో అఖండ ఆధిక్యాన్ని కట్టబెట్టారు. అయినా బీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్, టీడీపీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి బీఆర్ఎస్ లో చేర్చుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా పోయింది. తెలంగాణ ఇచ్చిన తమని కేసీఆర్ ఇంతలా దెబ్బతీయడం కాంగ్రెస్ హైకమాండ్ కు మండుకొచ్చింది. అయితే ఇంతకాలానికి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వారు ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం చిక్కింది. అంతే తప్ప కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే కాదు, ఏ పార్టీలో నేతలైనా సరే అధికారమే పరమావధిగా రాజకీయాలు చేస్తోన్న రోజులివి. అంతకు మించి విలువలను ఆశించవద్దంటున్నారు పరిశీలకులు. కాంగ్రెస్ నేతలే కాదు, కడియం శ్రీహరి కుటుంబం కూడా కాంగ్రెస్ లో చేరడానికి ముహూర్తం పెట్టుకుంది. Please subscribe Dot News.